టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఒక వార్త వైరల్గా మారింది. ప్రభాస్ లండన్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అందరూ పెద్ద ఎత్తున విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ స్టార్ సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన వారు బయట తిరగాలంటే వారికంటూ స్వేచ్ఛ ఉండదు. అందుకే ఇతర దేశాల్లో ఆస్తులను కొనుగోలు చేసి అక్కడ వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా వెకేషన్స్కి వెళ్ళిన ప్రతిసారి హోటల్స్ బుక్ చేసుకోవడం కంటే తమకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చాలామంది భావించి విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు, లేదా ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా లండన్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారట. ఇటీవల కాలంలో ప్రభాస్ తరచుగా లండన్ వెళ్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం అతనికి మోకాలి ఆపరేషన్ జరుగుతుండడంతో నెల రోజుల పాటు లండన్లో ఉండాల్సి వచ్చింది. సో ఇక ఎక్కువ కాలం పాటు లండన్లో ప్రభాస్ ఉన్నటువంటి తరుణంలో ఆయన ఏకంగా అక్కడ ఇంటిని రెంట్కి తీసుకున్నారని, ఇంటికి నెలకు 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ప్రభాస్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభాస్ తదుపరి సినిమాల్లో సలార్ 2, అంతేకాకుండా స్పిరిట్, పలు సినిమాలు కూడా లైనప్లో ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.